అందరికీ నమస్కారం. మనము సత్యనారాయణ స్వామి వ్రత కథలు 9 అని చెప్పుకున్నాం కదండి మొదటి కథలో. మరి ఈ 9 కథల్ని ఈరోజు మనం తెలియచేసుకుందాం. 9 కథల్ని ఈరోజు తెలియజేసుకోవడం అంటే రోజు ఎలా అయితే మనం చెప్పుకుంటున్నామో 1, 2, 3, 4, 5 అలాగే ఈరోజు మనం 6లోకి అడుగు పెట్టుకున్నాం. ఈ 6వ కథ రామచంద్రమూర్తి నిజముగానే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాడా, రామచంద్రమూర్తి యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తే ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము భూలోకానికి వచ్చి ఎంతకాలమైనది, ఎన్ని యుగాలు అయినది ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే మనము అసలు వీడియోలోకి వచ్చేద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదా శివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అయితే మళ్ళీ సమకాల మహామునులంతా కూడా సూత మహర్షిని అడుగుతున్నారు, ఆయన మరి యొక్క కథని చెప్పండి. ఈ యొక్క కథ ఎలా ఉండాలయ్యా అంటే రామచంద్రమూర్తి యొక్క వ్రతాన్ని ఆచరించాడా అని చెప్పి సూతులు వారిని సౌనకాది మహామునులు ప్రశ్నించారు. అయితే మరి నిజముగానే ఈ యొక్క సౌనకాది మహామునులు సూతుల వారిని అడిగారా అండి? అడిగారు. రాములు వారు చేశారా అండి? చేశారు. అసలు రామచంద్రమూర్తి ఈ యొక్క వ్రతాన్ని ఎందుకు ఆచరించాల్సి వచ్చింది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు అన్న విషయం మనందరికీ తెలిసినది. అయితే ఆ వనవాసము ఎలా జరిగింది, ఆ వనవాసములో ఏమైంది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. రాముడు వనవాసం చేసేటప్పుడు సీతాదేవి లక్ష్మణుడు కూడా ఈ యొక్క వనవాసానికి బయలుదేరి వచ్చారట. అయితే ఈ యొక్క వనవాసములో వీళ్ళు ఒక పంచవటి క్షేత్రాన్ని ఏర్పరచుకొని ఆ యొక్క పంచవటి క్షేత్రంలో నివాసం చేస్తూ ఉండగా ఒకనాడు లంకా నగరానికి అధిపతి అయినటువంటి రావణాసురుడు ఆ యొక్క రావణ బ్రహ్మ ఈ యొక్క సీతాదేవి దగ్గరికి వచ్చి మాయా సన్యాసి రూపంలో భవతీ భిక్షాందేహి అని చెప్పి యాచన చేసి ఆ యొక్క సీతాదేవిని అపహరించి ఎత్తుకొని తీసుకుని వెళ్ళిపోతాడు. మార్గం మధ్యలో సీతాదేవిని ఎత్తుకొని తీసుకుని వెళ్తుండగా అక్కడ జటాయువు ఈ యొక్క రావణాసురుడితో యుద్ధం చేసింది అన్నటువంటి విషయం మనకు తెలిసింది. ఆ జటాయువు ప్రాణాలు కోల్పోతుంది. అలాగే రామచంద్రమూర్తిని చూసి రామచంద్రమూర్తికి చెబుతుంది. సరే, ఈ యొక్క కథలో జటాయుకి ఏం సంబంధం ఉంది అంటే జటాయువు దశరథుడి యొక్క స్నేహితుడు. నా స్నేహితుడి యొక్క కోడల్ని ఈ యొక్క రావణాసురుడు అపహరించి తీసుకువెళ్తున్నాడు అని చెప్పి ఆ యొక్క జటాయువు రావణ బ్రహ్మతో యుద్ధం చేస్తుంది. కానీ ఓడిపోతుంది. ఓడిపోయి అక్కడి నుంచి కూడా బయలుదేరి ఈ యొక్క రావణాసురుడు తీసుకొని వెళ్ళిపోతాడు. సరే, ఆ తర్వాత అదే అడవిలో హనుమంతుడు పరిచయం అవుతాడు. అంటే ఈ యొక్క విషయం అంతా మనకు తెలిసిందే కాబట్టి నేను టూకీగా చెబుతున్నాను. మనందరికీ తెలిసిన విషయమే కదా, అందుకని చెప్పి దీన్ని కొంచెముగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా చెప్పినా మనకి ఈ యొక్క శ్రద్ధ అనేది కోల్పోతాం. అది మీరైనా సరే నేనైనా సరే శ్రద్ధను కోల్పోతాం. ఎందుకంటే రామాయణం మనందరికీ సహజంగా తెలిసినదే. ఎక్కడి వరకు మనందరికీ తెలిసింది అంటే రావణాసుడితో యుద్ధం చేస్తాడు అన్నది దాకా తెలిసింది. రాముడు రావణాసుడితో యుద్ధం చేస్తారు అన్నటువంటి విషయం కూడా మనకు తెలిసింది. మరి ఈ రాముడు రావణాసుడి మీద యుద్ధం చేయించడానికి ఈ యొక్క రాముడు ఏమేమి చేశాడు అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క హనుమంతుడు పరిచయం అవుతాడు. హనుమంతుడు పరిచయం అయ్యేది మనకు తెలిసిందే. ఆ తర్వాత ఆ యొక్క హనుమంతుడు సుగ్రీవుని పరిచయం చేస్తాడు. సుగ్రీవుడు వానరులందరినీ కూడా పరిచయం చేస్తారు. అక్కడి నుంచి వాళ్ళంతా కూడా బయలుదేరి సీతాదేవిని వెతకడానికి వెళతారు. ఈ సీతాదేవుడు వెతకడానికి వెళ్ళినప్పుడు హనుమంతుడు లంకా నగరానికి వెళ్తాడు. ఈ యొక్క లంకా నగరంలో సీతాంబవాన్ని చూసి అశోకవనాన్ని నాశనం చేసి అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా చంపేసి లంకా నగరాన్ని తోకతో నిప్పు అంటించి బయలుదేరి తిరిగి వచ్చి రాముడి దగ్గరికి వచ్చి రాముడితో లంకా నగరంలో జరిగినవన్నీ కూడా చెప్పి రాముడు ఇచ్చినటువంటి అంగుళీకానికి సీతాదేవికి ఇస్తాడని చెప్తాడు. సీతాదేవి రాముడు ఇచ్చినటువంటి అంగుళీకం ఇచ్చి పంపిస్తుందట ఈ యొక్క రాముడి దగ్గరికి. ఎందుకండి అంటే ఈ యొక్క హనుమంతుడు నిజంగానే వెళ్ళాడా లేదా అన్నటువంటి విషయం తెలుసుకోవడానికి రాముడు చెప్పేటువంటి సరికల్లా ఆ యొక్క రాముడు సీతాదేవికి ఇచ్చినటువంటి అంగుళీకాన్ని తీసుకొని వస్తాడట. సరే, ఈ విషయాలన్నీ కూడా హనుమంతుడు రాముల వారికి చెబుతారు. రాముడు చాలా సంతోషపడి ఏది ఏమైనా సరే నేను ఇక్కడి నుంచి ఈ యొక్క సముద్ర రేవు ఇటువైపు నుంచి
ఆ యొక్క లంకా నగరం ఉన్న వైపుకు వెళ్ళాలి అంటే నేను ఏమి చేయాలి అనేటువంటి విషయంతో ఈ యొక్క ఈ యొక్క రాముడు ఏమేమి పనులు చేశాడు అన్నటువంటి విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క రాముడు రావణాసురుని జయించడానికి ఏం చేశాడు అంటే, నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను రావణాసురుడి మీద జయించాలి అంటే ఏం చేయాలి అని చెప్పి రాముడు ఆలోచనతో బాధపడుతూ ఉంటాడు. కానీ మనందరికీ తెలిసి రాముడు భగవత్ స్వరూపం, భగవంతుడే, సాక్షాత్తు విష్ణుమూర్తే. ఎలా? దశావతారాలు, విష్ణుమూర్తికి ఉన్నటువంటి 10 అవతారాల్లో రామావతారం ఒకటి. మరి ఈ రామావతారం తర్వాత కృష్ణావతారం వచ్చింది. మరి ఈ రామావతారంలో ఈయన ఎలా పుట్టాడయ్యా అంటే దశరథుడి యొక్క కుమారుడిగా పుట్టాడు. దశరథుడి యొక్క కుమారుడిగా పుడితే మరి ఈయన మానవుడే కదా. మరి మానవుడికి ఎవరైనా ఏదైనా తెలియచేస్తేనే వ్రతము చేయాలి అని చెప్పి సిద్ధాంతం. మరి ఈ యొక్క రాముడు కూడా ఒక సన్యాసి రాముడి దగ్గరికి వచ్చి, ఓ నాయనా రామా, ఓ దశరథ పుత్రుడా, నీవు ఎవరో నాకు తెలుసయ్యా, నీ బాధ ఏమిటో నాకు తెలుసయ్యా, మరి నీ బాధ తొలగిపోవడానికి నా దగ్గర ఒక చిన్న ఉపాయం ఉన్నది, మరి తెలియచేస్తాను. మరి నువ్వు ఈ పని చేస్తే నువ్వు లంకా నగరం మీద జయము సాధిస్తావు, విజయాన్ని సాధిస్తావు అని చెప్పి ఆ యొక్క సన్యాసి ఈ యొక్క రాముడితో చెప్తాడు. ఏమిటండి అంటే ఈ యొక్క సన్యాసి రాముడికి ఏ విషయాలు చెబుతాడు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శృణు రాఘవ వక్ష్యామి సర్వదుఃఖ వినాశనం ఏకాగ్ర మానసో భూత్వ వర్తమే తత్సమాచరా అంటే చెబుతున్నాడండి ఆ సన్యాసి రాముల వారికి. ఏం చెబుతున్నాడండి? ఓ రామా, సమస్త దుఃఖ నాశనము చేస్తుంది, సమస్త బాధలను పోగొడుతుంది. అలా పోగొట్టేటువంటి వ్రతము ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతమే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము అని చెప్తారు. ఈ యొక్క వ్రత విధానము గురించి వివరంగా చెబుతాను నాయన. ఈ యొక్క వ్రత విధానం అంతా కూడా నువ్వు తెలుసుకుని నువ్వు కూడా ఆ యొక్క వ్రత విధానం ప్రకారంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే నీకు విజయం కలుగుతుంది నాయన అని చెప్పి ఆ యొక్క సన్యాసి చెప్పగా ఏమని చెబుతారయ్యా అంటే, సత్యనారాయణో విష్ణుర్వాంఛితార్థ ఫలప్రద తసైవ పూజనాంద్రామ విజయాస్తో భవిష్యసి అని చెప్తారు. అంటే సత్యనారాయణ రూపుడైనటువంటి విష్ణుమూర్తి సమస్త కోరికలను ఇస్తాడట. ఆ దేవుడు నీవు తప్పక పూజించినా నీకు కూడా జయము కలుగును అని చెప్పి ఆ యొక్క సన్యాసి చెబుతారట. ఆ వ్రతము కల్పానుసారంగా చేసినచో నీవు సముద్రమును దాటగలవు. ఎందుకంటే ఇక్కడ రాముడు సముద్రాన్ని దాటితేనే లంకా నగరం మీద విజయం సాధించగలడు. అయితే ఈ యొక్క వ్రతం చేస్తేనే విజయం ఎలా సాధిస్తారయ్యా అంటే విభీషణుడు చెబుతాడు, నాయన మా అన్నగారి ప్రాణం బొడ్డులో ఉంటుంది అని. అంటే ఇక్కడ ధర్మం ఎలా కాపాడింది అంటే ఈ విధముగా ధర్మాన్ని కాపాడింది. అంతే కదండి. ఇంకా ఎవరు సహాయం చేయలేదా అండి రాముల వారికి అంటే? ఆఖరికి ఉడత పక్షితో సహా, అంటే భూమి మీద తిరిగేవి గాల్లో ఎగిరే వాటితో సహా రాముల వారికి సహాయం చేసినవే. కానీ అధర్మం వైపునున్నటువంటి విభీషణుడు అన్నగారు చేసేటువంటి అధర్మము నచ్చక ధర్మ మార్గంలోకి రావాలి అని చెప్పి అధర్మం వైపు నుంచి ధర్మంలోకి వచ్చారు. అంటే ఇక్కడ విభీషణుడి యొక్క సహాయము ఎక్కువ ఉన్నది. ఎలా ఎక్కువ ఉన్నదండి విభీషణుడి యొక్క సహాయం అంటే, మరి నా అన్న మరణించినా పర్వాలేదు, నేను ధర్మాన్నే పాలిస్తాను అని చెప్పి విభీషణుడు సంకల్పించుకుంటాడు. అందుచేత మా ఈ యొక్క విభీషణుడి యొక్క అన్న ఎవరు రావణాసురుడు, రావణాసురుడిని వధించడానికి సహాయం చేస్తాడు. అందుకని చెప్పి ఈ యొక్క రామాయణం మొత్తంలో కూడా ఎవరి సహాయం ఎక్కువగా ఉంటుందయ్యా అంటే విభీషణుడి సహాయం ఎక్కువగా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. అలాగే హనుమంతుడి సహాయం కూడా ఎక్కువగానే ఉంది. నేను హనుమంతుల వారి సహాయం లేదు అని చెప్పను. ఎందుకంటే హనుమంతుడు లేకపోతే సంజీవిని పర్వతాన్ని తాలేడు, ఆ తర్వాత కొన్ని మూలికలను తీసుకురాలేడు. మరి హనుమంతుల వారు లేకపోతేనే ఈ యొక్క వానరులంతా కూడా మళ్ళీ బతికి లంకా నగరం మీద యుద్ధం చేయలేరు. ఎందుకంటే సైన్యం ఉంటేనే రాముడికి జయం. మరి
అలా హనుమంతుల వారి సహాయం కూడా ఉంది. హనుమంతుల వారి సహాయం ఎందుకు ఉందయ్యా అంటే అక్కడ ఆయన ధర్మం అది. ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తించారు. ఆయన ధర్మం అక్కడ ఆయన నిర్వర్తించాలి కాబట్టి ఈ విధంగా ఆయన సహాయం చేశారు. కానీ ఈయనకి బల పరాక్రమాలు మాత్రమే ఉన్నాయి హనుమంతుల వారికి. మనందరికీ తెలిసినదే. ఆయన బలం ఏమిటో ఆయనకు తెలియదు, ఆయన పొగడకుండా. మరి ఇంత బలపరాక్రమాలు ఉన్నటువంటి హనుమంతుల వారికి జ్ఞానం లేదా అండి అంటే ఉంది. కానీ ఆయన బుద్ధి ధైర్యం తప్ప ఆయనకి ఆలోచించేటువంటి శక్తి ఉండదు. ఈ ఆలోచించేటువంటి శక్తి విభీషణుడికి ఉంటుంది. అందుచేత విభీషణుడికి రావణాసుడిని ఎక్కడ చంపితే చేస్తారో తెలుసు కాబట్టి రాముల వారికి విభీషణుడు ఎక్కువ సహాయం చేసినట్టు. ఎందుకు ఎక్కువ సహాయం చేసినట్టు అంటే రావణాసుడు చేస్తేనే సీతాదేవిని తెచ్చుకోగలుగుతారు రాముల వారు. ఈ విధముగా లంకా నగరం మీద జయించాలి అంటే ఒక అధర్మ మార్గంలో నుంచి వచ్చి ధర్మంలో కలిసినటువంటి వ్యక్తి ఎవరంటే విభీషణుడు. అందుకని చెప్పి విభీషణుడే రాముల వారికి ఎక్కువగా సహాయం చేసినట్టు మనకి తెలుస్తుంది. అయితే మనము ఇప్పుడు ఎక్కడున్నామండి అనగా ఈ యొక్క లంకా నగరమునికి వెళ్ళాలి అంటే సత్యదేవుని యొక్క వ్రతము చేస్తే లంకా నగరానికి వెళతావు, ఇది కల్పానుసారంగా చేయాలి అని చెప్పి ఈ యొక్క వ్రతమును ఈ యొక్క భగవంతుడు తెలియజేసినట్టు మనకు తెలుస్తుంది. అదే విధముగా ఈ యొక్క వ్రతాన్ని ఎలా ఆచరించాలయ్యా అంటే లక్ష్మణుడితో కూడా కూడి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అంటే సంక్రాంతి దినము రోజున ఆచరించాలి. మనం గత వీడియోలో చెప్పుకున్నాం. గత వీడియోలో అంటే పూర్వంలో జరిగింది. 1వ కథలోనో 2వ కథలోనో మనం తెలియజేసుకున్నాం. 1వ కథలోనే ఈ యొక్క వ్రత విధానం గురించి తెలియజేసుకున్నాం. ఏమని మనము సంక్రాంతి ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఒక విషయాన్ని తెలియజేసుకున్నాం. ఈ సంక్రాంతి అనేది ఎప్పుడు వస్తుందండి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించేటప్పుడు వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ సూర్యుడు కుంభంలో ఉన్నాడండి, ఈ నెల వచ్చే నెల మీనంలోకి వెళ్తాడు. మరి ఈ నెల కుంభంలో నుంచి వచ్చే నెల మీనంలోకి వెళుతుంటే అది మకర సంక్రమణం జరిగినట్టే. ఎందుకంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించేటప్పుడు సంక్రమణం అని చెప్పి అనుకున్నాం. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలము, దక్షిణ ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు వస్తుంది అంటే మకర సంక్రాంతి రోజున. ఈ యొక్క సంక్రాంతి దినమున ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారు. ఆ సన్యాసి ఏం చెప్పారయ్యా, ఈ రోజు కుంభం నడుస్తుందండి, మరి ఒక 2 రోజుల్లో మీనంలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు, ఆనాడు మీరు యొక్క వ్రతాన్ని ఆచరించండి అని చెప్పి ఈ యొక్క సాధువు చెప్పడం జరుగుతోంది. అలాగే ఈ యొక్క వ్రతానికి ఏ కలశాన్ని పెట్టుకోవాలి అది మనం మొదటి కథలో చెప్పుకున్నాం. బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, లేకపోతే మట్టిదైనా సరే పెట్టుకొని చేసుకోవచ్చు అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలాగే 6వ కథలో కూడా ఆ యొక్క సన్యాసి ఇదే మాట చెప్పారు. అయితే రాముల వారు శక్తి సంపన్నులు కాబట్టి ఆయన మట్టి పాత్రనే పెట్టుకుంటారట. కానీ అసలైతే బంగారపు పాత్ర పెట్టాలి అని చెప్పి ధర్మశాస్త్రం చెప్పింది. మరి ఈ బంగారము పెట్టాలి అంటే మనం సరిపోము కదా. అందుచేత మనం ఏమి చేస్తామయ్యా అంటే మనం పెట్టుకున్నటువంటి కలశములోనే బంగారపు రేకుని వెయ్యాలి, లేకపోతే రాగి పైసను వెయ్యాలి. ఈ విధముగా కలశాన్ని పెట్టుకోవలను. ఆ తర్వాత ప్రకాశించుచున్న ఆ యొక్క కలశమును జలపల్లవములతో కూడా స్థాపించాలి. జలపల్లవములు అంటే కొత్త చెట్లవి కాదండి, ఇది జలము అంటే నీరు, పల్లవములు అంటే మామే మరాజు అని చెప్పి 5 ఉంటాయి. అంటే మామిడి, మర్రి, మేడి, జువ్వి, రావి అనేటువంటి 5 పల్లవాలు ఉంటాయి. మామే మరాజు, దీని సింపుల్ కోడ్ ఇది, మామే మరాజు అని చెప్పి చెప్పుకుంటాం. ఈ యొక్క 5 పల్లవములను కలశంలో ఉంచుకొని, అంటే ఈ 5 వేయాల్సిన అవసరం ఉందా అండి అంటే 5 వేయక్కర్లేదండి. ఈ 5టిలో మీకు ఏది మీకు వీలుగా దొరుకుతుందో అది వేసుకోవచ్చు. పూర్వం రాముల వారి యొక్క కాలములో 5 దొరుకుతాయి కదండి. ఆయన ఎందుకంటే అడవిలోనే పరిపాలన చేశాడు 14 సంవత్సరాలు. మరి హనుమంతుడికి తెలియంది ఏమీ లేదు. ఎందుకంటే హనుమంతుడు ఒక వానరం కాబట్టి వానరానికి తెలియనటువంటి వృక్షము ఉండదు. ఆనాడు ఆ యొక్క హనుమంతుల వారే ఈ యొక్క రాముల వారికి సహాయం చేస్తారు ఇవన్నీ కూడా తెచ్చుకోవడానికి. అయితే ఆ కలశముని జలపల్లవములతో కూడా వేసి స్థాపించాలి. ఆ తర్వాత ఆ కలశము కింద నవరత్నాలని వేసుకోవాలి. అదే విధముగా ఆ యొక్క కలశము మీద సత్యదేవుని యొక్క బంగారపు ప్రతిమను మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మట్టిది పెట్టుకోవచ్చు, రాగిది పెట్టుకోవచ్చు, వెండిది పెట్టుకోవచ్చు, బంగారం పెట్టుకోవచ్చు. దాంట్లో
బంగారపు పైసను వేయాలి, దాని మీద లేకపోతే బంగారాన్ని ఉంచుకోవాలి అని చెప్పగా, మరి ఈ యొక్క వ్రతాన్ని ఎలా ఆచరించాలండి అంటే, సాయంకాలే శుచిర్భూత్వ నంద్యాం స్నానం సమాచరేత్, నిశ్చలం స్థాపయేత్ కుంభం గంధమాల్యాను లేపనం అని చెప్పుకుంటున్నాం. అంటే సాయంకాలం నందు నదీ స్నానము చేసి గంధము చేత అలంకరించుకొని, గంధము అంటే తిలకము, మనం పెట్టుకునేటువంటి బుట్టాదులు అలంకరణ ఏదైతే ఉంటుందో, స్త్రీలు అయితే చక్కగా పూలు పెట్టుకొని అలా పెట్టుకొని రెడీ అవుతారు. మరి మగ పురుషాదులు ఎలా రెడీ అవుతారంటే చక్కగా పౌడర్ రాసుకొని, మరి దేవుడు పూజ చేసుకుంటున్నాం కదా, మరి దేవుడికి వాసన రావాలి కదా, సువాసన అని చెప్పి చక్కగా ఒంటి నిండా సెంటులు కొట్టుకొని, మరి నీట్గా కొత్త బట్టలు వేసుకొని, మరి ఇంకేమైనా అలంకరించుకునేవంటే వాటన్నిటితో అలంకరించుకుంటూ ఉంటాడు మానవుడు. అదే విధముగా ఈ యొక్క రాముల వారి దగ్గర ఆ కాలములో ఏమి ఉందండి అంటే గంధము అంటే అడవిలో దొరికేటువంటి గంధము మాత్రమే రాముల వారి దగ్గర ఉంది. అవునా అండి? అవును. మరి ఈ యొక్క అడవిలో దొరికేటువంటి గంధముడి చేత అలంకరించుకుని చక్కగా మంచి మనసుతో సత్యదేవుణ్ణి పూజించాలి అని చెప్తారు. ఆ తర్వాత ఆ కలుషమును పల్లవముల చేత, దాడిని ఫలముల చేతను, కొబ్బరికాయల చేతను అలంకరణ చేసుకుని కలశము యొక్క క్రింది భాగమునందు, అంటే కలశము పెట్టేటువంటి ప్రదేశములో చక్కగా ఒక వస్త్రాన్ని ఏర్పరచుకొని నవధాన్యాలు పోసుకుని మంటపమును ఏర్పరచుకోవలను. ఆ తర్వాత నవరత్న కూడితైనటువంటి ఆ కలశమును 2 వస్త్రములను చుట్టి ఆ యొక్క సత్యదేవుని ప్రతిమను ఉంచి ప్రాణ ప్రతిష్టాపన చెయ్యాలి. ప్రాణ ప్రతిష్టాపన చేసుకొని ఆ తర్వాత మనం ఏం చేసుకోవాలి? పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి. దాన్నే ప్రతిమా శోధన అని చెప్పి మనం అనుకుంటాం. అంటే ఆ మండపంలో పెట్టుకునేటువంటి కాయిన్స్, పూర్వకాలంలో అనానని, నాణులని, లేకపోతే పైసలని ఇలాంటివి ఉండేవి, పెద్దలకు తెలుసు. మరి ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. మనం ఏవైతే ఆ యొక్క సత్యదేవుని యొక్క మండపారాధనలో పెట్టుకుంటామో వాటన్నిటికీ ప్రతిమా శోధన చేయాలి. ప్రతిమా శోధన చేయటము అంటే చక్కగా పురుష సూక్తము చెప్పుకొని, స్త్రీ సూక్తము చెప్పుకొని, ఆ యొక్క ఏం చెప్పుకున్నాం, నాణ్యాలన్నింటినీ కూడా పంచామృతాలతో శుద్ధి చేసి చక్కగా నీటితో ఉదకముతో శుభ్రపరుచుకొని వాటన్నిటినీ కూడా తుడిచి ఆ తర్వాత మండపారాధన చేయాలి అని చెప్పి ఆ యొక్క సన్యాసి ఈ యొక్క రాముల వారికి తెలియజేశారు. ఆ తర్వాత యథావిధిగా పూజ చేసి సత్యవర్తన కథను విని కోరిన కోరికలు, నీకు ఏ కోరికలు అయితే ఉంటాయో ఆ కోరికలని ఆ యొక్క సత్యదేవుడితో విన్నతించుకుంటే ఆ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి ఆ యొక్క రాముల వారికి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ వ్రతము చేసిన రోజు రాత్రి మొదలుకొని జాగారము చేసి నృత్యము, గానము మొదలైనటువంటి వాటికే కాలమును గడపాలట ఆ రాత్రికి. ఆ తర్వాత గంధ పుష్పాక్షతై సమ్య పూజయిత్వా యథావిధి ప్రతిమాన్ స్వర్ణకుంభంచ ప్రదజ్ఞ బ్రాహ్మణాయచ అని చెప్పుకుంటున్నాం. అంటే మరునాడు ఉదయమునే చక్కగా స్నానము చేసి ఆ యథావిధిగా పూజ చేసుకుని ప్రతిమను, కలశమును బ్రాహ్మణికి దానము చేయాలట. అంటే ప్రతిమని కలశాన్ని వేయాలని మండపారాధన ఇచ్చే పని లేదంటే మండపంతో కూడుకునే మనం పెట్టినటువంటి సత్యనారాయణ స్వామి యొక్క ప్రతిమను, అలాగే ఏ కలశమును అయితే పెట్టుకుంటామో బంగారపు కలశం పెట్టుకోవాలి అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలాగే బంగారము, వెండి, రాగి, మట్టి పాత్ర ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బ్రాహ్మణికి దానం ఇవ్వాలి అని చెప్పి ఆ యొక్క సన్యాసి రాముల వారికి చెప్పడం జరిగింది. అలాగే కలియుగంలో కూడా ఈ యొక్క పనిని చేయొచ్చండి. కానీ కలియుగంలో అంతా ఏం చేస్తున్నారండి? ఏమండి ఇది మా అత్తగారు ఇచ్చారండి, మా అత్తగారి గుర్తుగా ఉంచుకుంటానండి, కలశం మాకు ఇచ్చేస్తారా పంతులు గారు అని చెప్పి అడుగుతూ ఉంటారు చాలా మంది. అలా పూజ చేసినటువంటి కలశములని తీసుకోకూడదమ్మా. తీసుకోవటం చాలా మంచిదే, ఎందుకంటే మనం పూజ చేసుకున్నది కాబట్టి మనం తీసుకోవడానికి తప్పులేదు. కానీ బ్రాహ్మడికి ఇస్తే మనం వ్రతం చేసుకున్న దానికంటే 2 ఫలితం వస్తుందరా, అందుకని చెప్పి బ్రాహ్మడికి ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. అలాగే మరి ఈ యొక్క కలశం మనమే ఉంచుకుంటే ఎంత ఫలితం వస్తుంది? 100% పూజ చేసుకుంటే 100% రావాల్సినటువంటి ఫలితము మనకి 40% వస్తుంది, మిగతా 60% అయ్యగారికి వెళ్ళిపోతుంది. అలాగే ఈ కలశంతో సహా మండపారాధన దానం చేస్తే మనకి 100% కూడా 100కి 300% మనకి ఫలితం రావడం జరుగుతుంది. ఆ తర్వాత చెబుతున్నారు, ఓ రామ, ఓ దశరథ,
మహారాజు యొక్క పుత్రుడా, మరి ఈ ప్రకారముగా లక్ష్మణుడితో కూడి సత్యవ్రతమును చేస్తే నీవు కోరిన కోరికలు తీరుతాయ్యా అని చెప్పి చెప్తాక రాములు వారు కూర్చుని చక్కగా ఆ యొక్క సత్యవ్రతము చేస్తారట. ఆ సన్యాసుల మాటలు విన్నటువంటి రాముల వారు రావణాసురుడి మీద జయము పొంది లంకా నగరములో సీతాదేవిని పొందుతారట ఈ యొక్క రామచంద్రమూర్తి. మరి ఇక్కడ మనం గ్రహించినట్టయితే రాముల వారు సత్యనారాయణ స్వామి వ్రతం ఒకటే చేశారా అని ఇంకేమీ చేయలేదా అంటే, రావణాసురుడి మీద యుద్ధం చేయించాలి అయ్యా అంటే ముందుగా పరమేశ్వరుడిని కోరాలి. ఎందుకు పరమేశ్వరుడిని కోరాలి అంటే, రావణాసురుడు అంటే రావణ బ్రహ్మ పరమేశ్వరుడికి మిక్కిలి భక్తుడు. ఆయన శిరస్సును ఖండించుకొని కూడా ఆయనకి ఇస్తారు పరమేశ్వరుడు ప్రత్యక్షం కావడానికి. మరి అలాంటి రావణ బ్రహ్మని జయించాలి అంటే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఆయన ఒక ఇసుక శివలింగాన్ని తయారు చేసి ఇసుక శివలింగానికి అభిషేకం చేసుకుని యుద్ధానికి బయలుదేరి వెళతారు. ఇది కూడా ఒక కథ మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ యొక్క రావణాసురుడి మీద జయించడానికి రాముడు పడనటువంటి కష్టాలు లేవు. ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము చేయడంతో ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ సముద్రం మీద రాళ్లను వేసుకుని ఒక వారధిని ఏర్పరచుకుని ఆ యొక్క లంకా నగరానికి చేరి ఆ యొక్క రావణాసురుడి మీద యుద్ధం చేసి ఈ యొక్క విభీషణుడు ధర్మం అనేటువంటిది ఒకటి చెప్పుకున్నాం కదా, విభీషణుడి యొక్క ధర్మము చేత ఆ యొక్క రావణాసురుడిని నా అన్నని బొడ్డు మీద కొడితే మరణిస్తాడు అనేటువంటి విషయం విభీషణుడు చెప్పి ఆ యొక్క రాముడు రావణాసురుడిని ఈ విధముగా జయించి చివరికి అశోకవనంలో ఉన్నటువంటి సీతాదేవిని తీసుకుని బయలుదేరి అయోధ్యకు చేరుకుంటారట. ఈ విధముగా ఈ యొక్క రావణాసురుడి మీద యుద్ధం గెలవడానికి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము ఎంతో ఆ యొక్క రాముల వారికి తోడు ఉన్నది అని చెప్పి మనందరికీ కూడా తెలుస్తోంది. అయితే ఈ ప్రకారముగా సత్యవ్రతము ఎవరైతే చేస్తారో సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథలు 5 అయితే 5, 9 అయితే 9, లేదు మిగతా ఎన్ని కథలు ఉన్నాయో నాకైతే తెలియదు. నా కల్పానుసారంగా 9 కథలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. అయితే లోకానుసారంగా చూసుకుంటే ఇప్పుడు లోకంలో మనం 5 కథలు మాత్రమే తెలియజేసుకుంటున్నాం మనమంతా కూడా. ఈ యొక్క 5 కథలు ఎవరైతే వింటారో బయట పూజ చేసుకునేటువంటి దగ్గర, అమ్మాయి నీ చీర బాగుందే, అబ్బా భలే కూర చేసుకున్నా భలే పప్పు చేసుకున్నా అనేటువంటి మాటలు లేకుండా ఈ యొక్క వ్రతానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క భగవంతుడి మీద శ్రద్ధ పెట్టి ఈ యొక్క వ్రత కథలన్నింటినీ కూడా ఎవరైతే వింటారో వారికి జీవితంలో వారు ఏ యొక్క పనినైతే అనుకుంటారో ఆ యొక్క పని విజయము కలుగుతుంది అని చెప్పి సాక్షాత్తు రాముల వారు మనందరికీ కూడా ఆయన నిదర్శనంగా చూపించడం జరిగింది. ఎందుకంటే రావణాసురుడి మీద ఆయన యుద్ధం చేయలేరా అండి? చేస్తారు. కానీ ఆ యొక్క సత్యవ్రతము చేసిన తర్వాత యుద్ధమును జయించారు. అందుచేత మనము కూడా తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏమిటంటే, ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును ఆచరిస్తే మనము ఈ యొక్క లోకములో ఏదైతే అనుకుంటున్నామో అది మనకి దిగ్విజయంగా జయము కలుగుతుంది అని చెప్పి మనం దీనిని నిదర్శనంగా తీసుకోవచ్చు. అలాగే సమస్త పాపములు తొలగిపోయి ఈ యొక్క లోకమున అష్టైశ్వర్య ప్రాప్తిని పొంది వైకుంఠమునకు చేరతారు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడికి స్వస్తి. అయితే ఈ కథలో మనం నీతి ఏమి తెలుసుకోవాలయ్యా అంటే, భగవంతుణ్ణి నమ్మితే ఎంతటి వ్యక్తినైనా మనం ఎదిరించగలము, ఎంతటి సమస్యనైనా మనం ఎదిరించి ఆ యొక్క సమస్య నుంచి మనం బయటపడతాము అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఈ యొక్క కథ ద్వారా మనం ఒక నీతిని తెలుసుకోవడం జరుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. అయితే మీ అందరికీ కూడా చిన్న ప్రశ్న వేస్తాను. ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము భూలోకమునకు ఎప్పుడు వచ్చినది అనేటువంటి విషయాన్ని ఎవరికైనా తెలిసిందా అండి అనేటువంటి విషయం మాత్రం నేను అడుగుతున్నాను. ఈ యొక్క రాముల వారి కాలములోనే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము ఉంది అయ్యా అంటే ఇతపూర్వమే ఈ యొక్క వ్రతము భూలోకమునికి వచ్చింది అన్నటువంటి విషయం మనకు తెలుస్తోంది. అందుచేత మీ యొక్క అందరి దయ వలన నేను ఈనాడు సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథలు 9 కథలు తీసుకోవడం జరిగింది. మనము గత నెల రోజులుగా ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఏదైతే ఉండదో దాన్ని చెప్పుకోవడం జరుగుతోంది. ఇప్పటికీ 6 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాము.
రేపటి భాగంలో 7వ కథని మనం తెలుసుకున్నాం. ఈ యొక్క 7వ కథలో కూడా కాశీ అనబడేటువంటి పట్టణంలో ఒక మూర్ఖుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడట. ఆయన మూర్ఖత్వాన్ని పోయి సత్యనారాయణ స్వామి వ్రతం చేశారో లేదో అన్నటువంటి విషయం మనము 7వ కథలో తెలుసుకున్నాం. ఇక్కడికి స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు.